కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు బర్డ్ ఫ్లూ కారణంగా నెల్లూరు జిల్లా నుండి కోళ్ల ఉత్పత్తులకు సంబంధించిన దిగుమతులను నిషేధిస్తున్నట్లు చిత్తూరు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ప్రభాకర్ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా పొదలకూరులో బర్డ్ నిర్ధారణ జరిగినందున పరిసర జిల్లాలైన కడప, చిత్తూరు, తిరుపతిలో అధికారులు ప్రజలకు అప్రమత్తం చేస్తున్నామన్నారు. నా పేరు డాక్టర్ ఎం ప్రభాకర్, జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ చిత్తూరు. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో బర్డ్ ఫ్లూ, దీన్ని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని కూడా అంటారు, ఈ వ్యాధి అవుట్ బ్రేక్ అయినట్లుగా రిపోర్ట్స్ వచ్చినాయి. దానివల్ల సరౌండింగ్ జిల్లాలైనటువంటి చిత్తూరు, తిరుపతి, అటు కడప అన్ని జిల్లాలు కూడా పశుసంవర్ధక శాఖ సిబ్బంది అంతా కూడా మేము అప్రమత్తతో ఉంటున్నాము. తర్వాత ప్రజలకు కూడా ఎవరైతే ఈ కోళ్ల ఉత్పత్తులు, గుడ్లు, మాంసము ఉత్పత్తి చేస్తున్నారో ఆ రైతులకు కూడా మేము అవేర్నెస్, అప్రమత్తత చేయడము, తర్వాత వాళ్ళ ఫామ్స్ కూడా విజిట్ చేసి ఈ బయోసెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి కోళ్ళ రైతులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మన చిత్తూరు జిల్లాకు వచ్చేటప్పటికి ఇప్పుడు మనకు చిత్తూరు జిల్లాలో దగ్గర 10 లక్షల లేయర్ అండ్ బ్రాయిలర్ ఫామ్స్ ఉన్నాయి. 6.5 లక్షల పెరటి కోళ్ళు ఉన్నాయి. సంవత్సరానికి 37,000 మెట్రిక్ టన్నుల కోడి మాంసము, 10 లక్షల కోడి గ్రూట్లు ఉత్పత్తి జరుగుతూ ఉంది. రమారమి 800 కోట్ల వ్యాపారము జరుగుతూ 8,000 మందికి ఉపాధిని ప్రత్యక్షంగా, పరోక్షంగా కల్పిస్తూ ఉంది ఈ ఇండస్ట్రీ. సో ఈ తరుణంలో మరి బర్డ్ ఫ్లూ రావడం అనేది మనమంతా కూడా చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ అన్నటువంటిది విదేశీ వలస పక్షుల వల్ల వస్తుంది, వ్యాపిస్తుంది. ఈ విదేశీ వలస పక్షులు వల్ల ఈ వ్యాధి కోళ్ళకే కాకుండా గిని కోళ్ళు, టర్కీ కోళ్ళు, బాతులు, కొంగలు వాటికి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ జబ్బులో ఏమంటే కోళ్ళల్లో విపరీతమైన తలవాపు, తర్వాత దగ్గు, జలుబు, ఆయాసము, తుమ్ములు ఉంటాయి. సలైవేషన్ అంటే చొంగ ఎక్కువగా కారి, తర్వాత గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయి కోళ్ళు చనిపోయేదానికి అవకాశం ఉంది. మరణాల శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ లక్షణాలన్నీ కనపడితే ఏదైనా రైతుల కోళ్ళ ఫామ్స్లో ఆ రైతు సోదరులు ఇమ్మీడియట్గా మా పశు వైద్య సిబ్బందికి తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి నివారణ చర్యలని కూడా తీసుకోవడానికి మేము మా వంతు కృషి చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ప్రజలు ఎవరైతే కోడి మాంసము, గుడ్లు తీసుకుంటున్నారో ఆహారంగా, వారు ఈ వ్యాధి పట్ల కానీ ఈ కోళ్ళ మాంసము, గుడ్లు తినే విషయంలో ఎటువంటి అపోహలు, భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వైరస్ అనేటువంటిది రూమ్ టెంపరేచర్లోనే చనిపోతుంది. అది కాకుండా మనం ఈ మాంసం, గుడ్లు కూడా మన ఇండియన్ కండిషన్స్లో ప్రతి ఒక్కరూ బాయిల్ చేస్తారు, బాగా ఉడకబెట్టి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉడకబెట్టి తినే అలవాట్లు మనకు ఉన్నాయి. కాబట్టి ఈ బర్డ్ ఫ్లూ అనేటువంటిది మాంసము, గుడ్లు తినడం వల్ల ఎటువంటి పరిస్థితులు వచ్చేదానికి అవకాశం లేదు. తర్వాత కోళ్ళలో బర్డ్ ఫ్లూ వ్యాధి అనేటువంటిది వైరల్ ఇన్ఫెక్షన్ ఇది. సో దీనికి ఎటువంటి వ్యాధికి చికిత్స లేదు, టీకాలు కూడా లేవు. కనుక నివారణ ఒకటే మార్గం మనకు. సో ఇప్పుడు ఇందులో భాగంగా మేము నెల్లూరు జిల్లా నుండి ఎటువంటి కోళ్ళు కానీ, కోళ్ళకు సంబంధించిన ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం నిషేధించింది. అదేవిధంగా కోళ్ళ యజమానులకు జీవరక్షణ, బయోసెక్యూరిటీ విధానాల గురించి మేము అవగాహన కల్పిస్తున్నాము. రైతు సోదరులు కూడా ఎవరైనా వాళ్ళ ఫామ్స్లో అకస్మాత్తుగా ఎక్కువ కోళ్ళు మరణించి తర్వాత గుడ్ల ఉత్పత్తి శాతము సడన్గా పడిపోతే ఇమ్మీడియట్గా మా డాక్టర్లకు, పారా సిబ్బందికి తెలియజేస్తే మేము ఇమ్మీడియట్గా అప్రమత్తమై వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలను కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా జిల్లా యంత్రాంగం యొక్క సంసిద్ధతకు వచ్చేటప్పటికి జిల్లాలో మండల వారీగా 31 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసినాము. ఈ టీమ్స్కు హెడ్ డాక్టర్స్ ఉంటారు.
తర్వాత స్టాఫ్ కూడా టీంలో ఉంటారు. తర్వాత జిల్లాలో మనకు పీపీఈ కిట్లు కూడా సఫిషియెంట్ నంబర్ పీపీఈ కిట్లు ఉన్నాయి. క్రిమి సంహారక మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మేము సంసిద్ధతగా ఉంటున్నాము. ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఇమ్మీడియట్గా రైతులకు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.